స్వతంత్ర దినోత్సవం ఘనంగా జరుపుకున్నాం. కానీ దీన్ని చెడగొట్టడానికి జరిగినటువంటి వన్ ఆఫ్ ద మేజర్ కుట్ర మొన్న డిసెంబర్‌లో బయటపడింది. ఏదైతే ఒక డాక్టర్స్ మాడ్యూల్ జనాల్ని ప్రాణాలు తీయడానికి జరిగినటువంటి కుట్రలో చివరికి ఆ మాడ్యూల్‌లో కీలక నాయకుడు ఆత్మాహుతి దాడి చేసుకున్న ఉదంతం చూసాం. ఇప్పుడు ఈ వ్యవహారం మీద పూర్తి వివరాలు బయటకొచ్చినాయి. నవంబర్ 10, 2025న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనలో 15 మంది చనిపోవడం, 20 మందికి పైగా గాయపడడం. ఈ ఘటనలో హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీకి చెందిన డాక్టర్ల వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ప్రమేయం ఉందనేటువంటిది స్పష్టమైపోయింది. ప్రధాన ఆరోపిత డాక్టర్ ఉమర్ ఉన్ నబీ సూసైడ్ బాంబర్. అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేసేవాడు. ఎన్ఐఏ దర్యాప్తులో అన్సార్ గజ్వత్ ఉల్ హింద్, ఇది అల్ ఖైదా ఇండియన్ సబ్ కాంటినెంట్ HUIS శాఖతో లింకులు వెలుగులోకి వచ్చినాయి. ఈడీ అల్ ఫలాహ్ యూనివర్సిటీ ఫౌండర్ జవాద్ అహ్మద్ సిద్దికీ మీద మనీ లాండరింగ్, భూమి మోసాలు, ఫాల్స్ అక్రెడిటేషన్ కేసులు నమోదు చేసింది. డిసెంబర్ 2, 2025 నుంచి ఆగస్టు 2026 మధ్యలో జరిగినటువంటి ముఖ్యమైన పరిణామాలని నెలవారీగా సమగ్రంగా దాంట్లో విశ్లేషించడం జరిగింది. ఏదైతే వీళ్ళు చేసుకొచ్చినటువంటి ఘాతుకం, జైషే మహమ్మద్ సంస్థ మసూద్ అజర్ దీనికి ప్రధాన సూత్రధారి అని ఆయనే స్వయంగా చెప్పినటువంటి వీడియోలు బయటికి రావడంతో అల్ ఖైదా సొంతగా ఇంత పెద్ద దాడి చేసే అవకాశం చాలా తక్కువ అనేది నిపుణుల అనుమానం. బిన్ లాడెన్ మరణం తర్వాత తమ నెట్వర్క్ను బలపరుచుకోవడానికి ఎన్నో దారులు వెతుకుతున్న అల్ ఖైదా ఉగ్ర సంస్థ మసూద్తో చేతులు కలిపిందనే విషయంలో ఆశ్చర్యం అయితే లేదు. అంతా ఇంటి దొంగలే. అయితే బంగ్లాదేశ్ ఉగ్ర మాడ్యూల్స్ ఏవైతే తమ విధేయత చాటుకోవాలని ప్రయత్నిస్తాయో అందులో ఒక మాడ్యూల్ సహాయం చేసినట్టుగా ఆధారాలు కూడా లభ్యమైనవి. ఆ మాడ్యూల్ పేరు ABT, అన్సారుల్లా బంగ్లా టీం. దీనికి చెందిన సభ్యులు లష్కర్ తోయిబా నాయకుడితో కలిసిన వీడియోలు బయటకు వచ్చినాయి. అలాగే ABT సహాయంతో ముర్షిదాబాద్ ద్వారా భారత్లో కొంతమంది వచ్చారు, వాళ్లే సప్లై చైన్లో సహాయం చేశారు అని కూడా వార్తలు వచ్చినాయి. అట్లాగే మహిళా ఉగ్రవాది షాహీన్ సయీద్ జైషే మహమ్మద్ మహిళా విభాగం అధ్యక్షురాలు సాదియా అజర్తో సంబంధాలు కలిగి ఉందన్నటువంటిది తేలింది. ప్రాథమిక విచారణలో షహీన్ సయీద్కి జైష్తో సంబంధం ఉందని తెలిసిన తర్వాత ఆమె అల్ ఖైదా మనిషి అన్నటువంటిది బయటికి తేలింది. దీంతో నేరుగా సంబంధం ఉన్న విషయం బయటకు వస్తే బ్లాస్ట్ విషయం ముందే బయటకు పడుతుందని, సందేహం రాకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారన్నటువంటి విషయం బయటకు వచ్చింది. అలాగే డిసెంబర్లో దర్యాప్తు వేగం పుంజుకుంది. డిసెంబర్ 9న NIA బారాముల్లాకు చెందినటువంటి డాక్టర్ బిలాల్ నజీర్ మొల్లాని అరెస్ట్ చేసింది. అతను 8వ ఎక్యూజ్డ్. డిసెంబర్ 12 ఢిల్లీ కోర్టు 3 డాక్టర్లు, ఒక మౌల్వీని 12 రోజులు జ్యుడిషియల్ కస్టడీకి ఒప్పుకుంది. డిసెంబర్ 18న 9వ నిందితుడైనటువంటి యాసిర్ అహ్మద్ దార్ని అరెస్ట్ చేశారు. పాకిస్తాన్ నుంచి ఫండింగ్ వచ్చినట్టు ఆధారాలు ఉన్నాయి. ఇందులో దర్యాప్తు జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, హర్యానాలో విస్తరించింది. కొన్ని ప్రారంభ రిపోర్ట్లో బంగ్లాదేశ్ లింకులు ప్రస్తావించిన ప్రధాన ఫోకస్ కాశ్మీర్ ఆధారిత డాక్టర్ల మాడ్యూల్ మీదనే ఉంది. ఇకపోతే జనవరి 16, 17న ఈడీ పెద్ద యాక్షనే తీసుకుంది. అల్ ఫలాహ్ యూనివర్సిటీ క్యాంపస్లోని 54 ఎకరాల భూమి, 20 భవనాలు, సుమారు 140 కోట్ల విలువ అటాచ్ చేసింది. ఫౌండర్ జవాద్ అహ్మద్ సిద్దికీ అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ మీద ప్రాసిక్యూషన్ కంప్లైంట్ ఛార్జ్షీట్ తరహాలు దాఖలు చేసింది. యూనివర్సిటీ ఫాల్స్ NAAC A గ్రేడ్ UGC రికగ్నేషన్ చూసి 2016-25 మధ్య 493 కోట్ల వసూలు చేసి మళ్లించినట్టు ఆరోపణలు వచ్చినాయి. మదన్పూర్ ఖదర్లో మృతుల పేర్లతో ఫోర్జీ డాక్యుమెంట్లు ఉపయోగించి భూమి కొనుగోలు చేసినట్టు ధృవీకరించారు. సిద్దికీ తిహార్ జైల్లో ఉన్నాడు. కోర్టు వివాదాల్లో అయితే ఆరోపితుల కస్టడీ పొడిగింపులు, జ్యుడిషియల్ రిమాండ్ జరిగి NIA మరిన్ని డిజిటల్ ఆధారాలు, ఫోన్ చాట్లు, రికావెన్సెస్ ఫోటోలు సేకరించింది. యూనివర్సిటీలో ఫేక్ పేషెంట్లు పేపర్ పైన ఉన్న ఫ్యాకల్టీని చూపించి ఇన్స్పెక్షన్లు పాస్ చేసినట్టు ఈడీ వివరాలు బయటపెట్టింది. కొందరు ఆరోపితులు బగోడా అపరాధులుగా ప్రకటించబడ్డారు. ఏప్రిల్ 7న ఈడీ సిద్దికీ ట్రస్ట్కి సంబంధించిన మరో 39 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. మొత్తం ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ 493 కోట్లను ధృవీకరించింది. యూనివర్సిటీ ఫండ్స్ని కుటుంబ సభ్యులు, కుటుంబ సంస్థలు విదేశాలకు మళ్లించినటువంటి ఆధారాలు లభ్యమైనవి. మే 14న NIA పెద్ద ముందడుగు వేసింది. 7,500 పేజీల ఛార్జ్షీట్ని 10 మంది ఆరోపితుల మీద దాఖలు చేసింది. ప్రధాన ఆరోపితుడు ఉమర్ ఉన్ నబీ, మరణించిన వారితో పాటు అమీర్ రషీద్ మీర్, జసీర్ బిలాల్ వానీ, ముజామిల్ షకీల్, అడిబ్ అహ్మద్ రాదర్, షాహీన్ సయీద్, ముఫ్తీ ఇర్ఫాన్ అహ్మద్ వగే, సోయబ్ బిలాల్, నసీర్ మొల్లా, యాసిర్ అహ్మద్ దార్ పేర్లోనే. అందరూ అన్సార్ గజ్వత్ ఉల్ హింద్ AGUIతో 1తో లింక్ ఉన్నారని 2022లో శ్రీనగర్ కాన్క్లేవ్ మీటింగ్లో ఆపరేషన్ హెవెన్లీ హింద్ ప్లాన్ చేశారని ఛార్జ్షీట్లో మెన్షన్ చేసుకొచ్చారు. 588 మంది సాక్షుల వాంగ్మూలాలు, 395 డాక్యుమెంట్లు,
200కు పైగా సీజ్ చేసిన వస్తువులు ఆధారంగా కనిపించినాయి. కోర్టు విచారణ కొనసాగినాయి. ఆరోపితుల కస్టడీలు పొడిగించబడ్డాయి. అదే సందర్భంలో ఎన్ఐఏ ఆరోపితులు చాట్ జీపీటీ, యూట్యూబ్ ఉపయోగించి బాంబు తయారీ విధానాలు నేర్చుకున్నట్టు బయటపడింది. ఆన్లైన్లో సెన్సర్లు, రిమోట్ స్విచ్లు కొనుగోలు చేశారని తేలింది. కొన్ని హైకోర్టు పిటిషన్లు, బెయిల్ దరఖాస్తులు కూడా వచ్చినాయి. సిద్దికి బెయిల్ మీద ఈడీ వ్యతిరేకించింది. ఆగస్టు 12, 13 ఐక్యరాజ్య సమితి కౌంటర్ టెర్రరిజం రిపోర్ట్లో ఢిల్లీ రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్ని అల్ఖైదా ఇండియన్ కాంటినెంటల్ శాఖ అయిన AGUHతో లింక్ చేసింది. అయితే మన ఎన్ఐఏ గత మే నెలలోనే దీనిపై పూర్తి వివరాలు అందించింది. అలాగే ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఎన్ఐఏ ఛార్జ్షీట్ని ఆగస్టు 27న కాగ్నిజెన్స్గా లిస్ట్ చేసింది. ప్రతి ఆరోపితుడి పాత్రను విడివిడిగా పరిశీలించి ఆదేశించాలని, దర్యాప్తు కూడా కొనసాగుతుంది అన్నటువంటి విషయాన్ని ప్రకటించింది.